నేను ఈ సెషన్లో మీకు ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇన్ సి లాంగ్వేజ్ ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ ఆర్ కీవర్డ్స్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ అండ్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఇక్కడ ఆపరేటర్స్ అనేవి కొన్ని సింబల్స్, స్పెషల్ సింబల్స్. మీరు చూడండి, ఆపరేటర్స్ లో మొదటివి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ప్లస్ ఫర్ ఎడిషన్, example a plus b. Minus for subtraction. Star symbol for multiplication. Slash for division. ఈ పర్సంటేజ్ సింబల్ రిమైండర్ కోసం యూజ్ చేస్తాం. సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్, ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్డ్ టు కంపేర్ వాల్యూస్. వాల్యూస్ ని కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్స్ ని ఉపయోగిస్తారు. యాక్చువల్గా ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ లో యూజ్ అవుతాయి. చూద్దాం. ఈక్వల్ టు, ఇక్కడ డబుల్ ఈక్వల్ ఇవ్వాలి. మీరు డబుల్ ఈక్వల్ ఇస్తే అది ఈక్వల్ టు అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్ ఈక్వల్ టు బి. నాట్ ఈక్వల్, ఏ నాట్ ఈక్వల్స్ టు బి. గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ ఆర్ ఈక్వల్ అని ఉంది ఇక్కడ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్. సో ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. ఒకసారి చూడండి, ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్. ఇవి రిలేషనల్ లేదా కంపారిజన్ ఆపరేటర్స్. ఎందుకు యూజ్ అవుతాయి? టు కంపేర్ వాల్యూస్, వాల్యూస్ ని కంపేర్ చేయడానికి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ టు కంబైన్ మల్టిపుల్ కండిషన్స్. ఓకే, సో ఇక్కడ ఇది లాజికల్ అండ్ 2 టైమ్స్ ఈ యాంపర్సండ్ సింబల్ ఇవ్వాలి. ఇది లాజికల్ అండ్. నెక్స్ట్ ఇది లాజికల్ ఆర్, పైప్ సింబల్. ఇది ఎంటర్ కీకిను బ్యాక్ స్పేస్ కి మధ్యలో ఉంటుంది. షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేయాలి. ఇది లాజికల్ నాట్. అండ్, ఆర్, నాట్, ఇవి మూడు లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. వేరియబుల్స్ లోకి వాల్యూస్ ని అసైన్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ చూద్దాం. ఈక్వల్, సింగిల్ ఈక్వల్, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు 10. 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. ఇది సింగిల్ ఈక్వల్. మనకి ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ లో డబుల్ ఈక్వల్ వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, డబుల్ ఈక్వల్ వచ్చినప్పుడు అది 2 వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది. సింగిల్ ఈక్వల్ వచ్చినప్పుడు వాల్యూని స్టోర్ చేస్తుంది. ఇది సింగిల్ ఈక్వల్ కిను ప్రోగ్రామింగ్ లో డబుల్ ఈక్వల్ కి ఉన్న డిఫరెన్స్. సింగిల్ ఈక్వల్ అయితే వాల్యూని స్టోర్ చేస్తుంది వేరియబుల్లో, డబుల్ ఈక్వల్ అయితే కంపేర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఈక్వల్. ఇది యాడ్ అండ్ అసైన్, యాడ్ అండ్ అసైన్. మీకు వీటిని ప్రాక్టికల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ మైనస్ ఈక్వల్, సబ్ట్రాక్ట్ అండ్ అసైన్. స్టార్ ఈక్వల్, మల్టిప్లై అండ్ అసైన్. స్లాష్ ఈక్వల్, డివైడ్ అండ్ అసైన్. పర్సంటేజ్ సింబల్ అండ్ ఈక్వల్, మాడ్యులస్ అండ్ అసైన్. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సాధారణంగా వీటిని లూప్స్ యొక్క ప్రోగ్రామ్స్ లో యూజ్ చేస్తారు. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ లూపింగ్ లో వీటిని యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ బై 1. ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ప్లస్ ఆర్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. మైనస్ మైనస్ డిక్రిమెంట్ బై 1, ఏ మైనస్ మైనస్. ఇవి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. దీన్ని టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటారు. దీన్ని ఇక్కడ చూడండి, కండిషన్, క్వశ్చన్ మార్క్, వాల్యూ ఇఫ్ ట్రూ, కొలన్, వాల్యూ ఇఫ్ ఫాల్స్. దీన్ని మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్ కి షార్ట్ కట్ గా దీన్ని యూజ్ చేస్తారు. టూ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి ఇఫ్ ఎల్స్ కండిషన్ కి బదులు మనం కండిషనల్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండ్ కొలన్ వస్తాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ఏ డేటా టైప్ ఆర్ వేరియబుల్. ఇవి 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఆపరేటర్స్ కదా, అర్థమెటిక్ ఆపరేటర్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్.
నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్. లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాట్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, స్టార్ ఈక్వల్. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇక ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ మైనస్ డిక్రిమెంట్ ఆపరేటర్. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్స్ లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండ్ కొలన్ సింబల్ వస్తుంది. ఇది కండిషనల్ ఆపరేటర్. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. సైజ్ ఆఫ్ అనేది ఒక డేటా టైప్, ఒక వేరియబుల్ యొక్క సైజ్ ని డిస్ప్లే చేయడానికి సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. సో ప్రాక్టికల్ గా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు. నేను డేవ్ C++ ఓపెన్ చేస్తున్నా, ఫైల్లోకి వెళ్ళి న్యూ సోర్స్ ఫైల్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేయి. ఇంట్ x value is 10 and y value is 4. నెక్స్ట్ ఏమేం కావాలి ఇక్కడ మనకి? ఇంట్ సమ్ కావాలి, సబ్ట్రాక్షన్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి. ఇవి మూడు నేను ఇంటిజర్స్ గా తీసుకున్నాను. నెక్స్ట్ రిమైండర్ ఒకటి కావాలి. మరి డివిజన్ అనేది డెసిమల్ ప్లేసెస్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని ఫ్లోట్ గా తీసుకున్నాను. సో ఇలా వేరియబుల్స్ ని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎంటర్ చేశాను కదా నేను. నెక్స్ట్ సమ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, సబ్ట్రాక్షన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను ఆపరేటర్స్. ఇదిగో ప్లస్ ఫర్ ఎడిషన్, మైనస్ ఫర్ సబ్ట్రాక్షన్, అండ్ మల్టిప్లికేషన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై, division is equal to x by y, remainder is equal to x percentage y. సో క్యాలిక్యులేషన్ ఈ విధంగా చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఎఫ్ అవుట్పుట్ ఫంక్షన్ ఇది. సమ్ ఇస్ పర్సంటేజ్ డి స్లాష్ ఎన్. మీకు స్లాష్ ఎన్ అనేది న్యూ లైన్ ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. స్లాష్ ఎన్ అంటే తర్వాత ప్రింట్ అయ్యేది నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీరు స్లాష్ ఎన్ ఇవ్వకపోతే అవుట్పుట్ అంతా ఒకే లైన్ లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ printf subtraction is percentage d slash n for new line, variable name sub. Next printf multiplication is percentage d slash n comma mul, variable name ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ printf division is, మనకి డివిజన్ ఇక్కడ ఫ్లోట్ లో తీసుకున్నాను కదా, పర్సంటేజ్ ఎఫ్ ఇద్దాం. అయితే పర్సంటేజ్ ఎఫ్ అనేది బై డిఫాల్ట్ ఇది 6 డెసిమల్ ప్లేసెస్ ని ప్రింట్ చేస్తుంది. అన్ని డెసిమల్ ప్లేసెస్ మనకు అక్కర్లేదు కదా, అందుకు పర్సంటేజ్ .2f ఇచ్చాను. నౌ ఇట్ ప్రింట్స్ ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్. ద వేరియబుల్ నేమ్ ఇస్ div. అంటే చివరిగా మనకి ఇక్కడ రిమైండర్ కూడా ఉంది కదా, రిమైండర్ ఇస్ పర్సంటేజ్ డి స్లాష్ ఎన్ కామా వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. కొటేషన్స్ క్లోజ్ చేసి కామా ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఓపెన్ చేసిన కొటేషన్స్ ఇక్కడ క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత కామా ఇచ్చి ఆ తర్వాత ఈ పర్సంటేజ్ లోకి ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఇవన్నీ వేరియబుల్ నేమ్స్. ఇక చివరిగా రిటర్న్ 0 అండ్ క్లోజ్. ఇది ప్రోగ్రామ్. సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్. mypr3.c సెకండరీ నేమ్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి, ఇక్కడ సమ్ 14 వచ్చింది, సబ్ట్రాక్షన్ 6 వచ్చింది, మల్టిప్లికేషన్ 40, డివిజన్ 2.00, రిమైండర్ ఇస్ 2. ఇక్కడ మీకు 2.00 కరెక్ట్ కాదు కదా, యాక్చువల్గా 2.5 రావాలి. 2.0 వచ్చింది కదా, టైప్ కాస్టింగ్ అనేది చేయాలి. ఇది నేను లేటర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా చేంజ్ చేస్తున్నాను. ఎక్స్ వాల్యూ ఇప్పుడు 6 తీసుకున్నా, వై వాల్యూ 3 తీసుకున్నాను. ఇప్పుడు చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి, ఇక్కడ సమ్ 9 వచ్చింది, సబ్ట్రాక్షన్ 3, మల్టిప్లికేషన్ 18,
డివిజన్ 2.00, రిమైండర్ ఇస్ 0. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవి. అర్థమెటిక్ ఆపరేటర్స్ సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ ఇంకా ఇవి కాకుండా రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్ అండ్ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్స్ ఉన్నాయి. వీటి గురించి లేటర్ క్లాసెస్ లో చూద్దాం. సో ఇవి ఆపరేటర్స్.